నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మేయర్ పీఠం కోసం అలుపెరగిన పోరాటం చేస్తున్న గిరిజనులు రాజ్యాంగబద్దంగా ఆ పదవిని సాధించేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఎన్నికల కమిషన్ నీలం సాహ్నిని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్, రాష్ట్ర గిరిజన సంఘం ఐక్యవేదిక నాయకులు కలిశారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మేయర్కు జరిగిన అన్యాయాన్ని ఆమెకు వివరించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని ఎన్నికల కమిషన్కు తెలిపారు. తక్షణం ఎన్నికలు జరపాలని ఆమెను కోరారు. గిరిజన సంఘాల వినతి పట్ల కమిషన్ నీలం సాహ్ని సానుకూలంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కమిషన్ ని కలిసిన వారిలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు మనపాటి నవీన్, ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి, కంభం ఉదయ్ కుమార్, నెల్లూరు జిల్లా గిరిజన సంఘం ఐక్యవేదిక నాయకులు తలపల జయవర్ధన్, ఇతర నాయకులు ఉన్నారు. ఈసీ స్పందించిన తీరు బట్టి చూస్తే త్వరలోనే నెల్లూరు నగరపాలక సంస్థలో నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.